ఆయనో మెగాస్టార్. టాలీవుడ్ లో 5 దశాబ్దాల కెరీర్, ఎన్నో అసాధారణ విజయాలు. ఇవేవి ఇవ్వని సంతృప్తి తనకు సేవ చేయడంలోనే దొరుకుతుందని చిరంజీవి భావిస్తుంటారు. అందుకే కోట్లాది రూపాయలు వెచ్చించి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకుల నిర్వహణతో పాటు ఆపదలో ఉన్న ఎవరైనా అడక్క ముందే సాయం చేస్తూ తన సేవా నిరతిని చాటుకుంటుంటారు. ఓ సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మెగాస్టార్ కు ఆకలి విలువ తెలుసు, అన్నార్తుల కష్టం తెలుసు, అన్నిటికీ మించి బాధితుల అవసరాలు తెలుసు. అందుకే కళారంగంలోనే కాదు, సేవా రంగంలోనూ ఆయన మెగాస్టార్ అనిపించుకున్నారు. చిరంజీవి తన నట జీవితంలో శిఖరాగ్రాన ఉన్నప్పుడే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1998 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు మహాత్ముడి స్ఫూర్తితో మెగాస్టార్ తన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను హైదరాబాద్ లో స్థాపించారు. రక్తం లేని కారణంగా ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదంటూ చిరంజీవి అప్పట్లో ఇచ్చిన నినాదం ఈ 3 దశాబ్దాల్లో లక్షలాది మందికి ఊపిరిపోసింది. దీనికి తోడు చిరంజీవి ఐ బ్యాంక్ ను కూడా ప్రారంభించి వేల మందికి కంటిచూపు ప్రసాదించారు. ఈ రెండూ కలిసి చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ గా పనిచేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ రక్తం, నేత్రదానంలో అతిపెద్ద స్వీకర్తగా ఉంది. 9.3 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి దానం చేశారు. అందులో 70% పేదలకు ఉచితంగా అందించారు. అలాగే 9,060 మందికి నేత్రదానం చేశారు. 3.5 లక్షల మందికి పైగా ప్రజలు తమ కళ్లను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. 2002 నుండి 2006 వరకు వరుసగా 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అవార్డుతో సహా అనేక పురస్కారాలు అందుకుంది. 2006లో అప్పటి భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ ప్రారంభించారు. చిరు తన వాణిజ్య ప్రకటనలు, ప్రమోషన్ల ద్వారా ఈ చారిటబుల్ ఫౌండేషన్ కు విరాళాలు అందించారు. చివరిగా 2021లో కోవిడ్ మహమ్మారితో అల్లాడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ను, అంబులెన్స్లను సైతం ప్రారంభించారు. దీంతో కోవిడ్ సమయంలో బాధితులకు ఎంతో ఉపశమనం లభించింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో చిరంజీవి సేవా నిరతిలోనూ మెగాస్టార్ గా నిలిచారు.